వైసీపీ నేతల ఇళ్లను టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడి చేశాయి. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ నేతలు. జోగి రమేష్ ఇంటి నుంచి పొగలొస్తున్నాయి. నిన్న చంద్రబాబు లోకేష్పై జోగి ఘాటు విమర్శలు చేశారు. శనివారం అంబటి ఇంటిపైన రాళ్లదాడి చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన రాళ్లదాడి అయితే చోటు చేసుకుంది. ఇంటికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి, ఇంట్లో నుంచి పొగలొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అంబటి రాంబాబు ఇంటి మీద దాడే కాకుండా ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడి ఏంటి? దీనికి సంబంధించి టీడీపీ శ్రేణులు అదుపు తప్పాయి. విపరీతమైనటువంటి ధోరణులు, గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితికి టీడీపీ శ్రేణులు దిగజారాయని కూడా వస్తున్నటువంటి విమర్శలు ఏంటి? అధిష్టానం ఇప్పటికీ కూడా ఆపమని చెప్పడం కానీ లేకపోతే ఇతరత్ర ఏదీ లేదనేటువంటి మాట. వైసీపీ నేతలు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కీలక నేతల ఇళ్లపైన కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందనేది కూడా ఒకంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? మరి వైసీపీ నేతలను వరుసగా టీడీపీ నేతలు టార్గెట్ చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన దాడులు చేశారు, నేడు ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిపై కూడా పెట్రోల్ బాటిల్ విసిరేసి ఏదైతే 5th floor లో అగ్గి పెట్టారు. ఏదైతే వరుసగా టీడీపీ నేతలపైన ఏదైతే విమర్శలు చేశారు, టీడీపీ నేతలపైన దుర్భాషలు అంటారనే కోణంలో ఏదైతే అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు, అంబటి రాంబాబు ఇంట్లో దూరారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరోపక్క జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి అందుబాటులో లేరు. వారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించడానికి తిరుపతికి వెళ్లారని మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి ఏదైతే టీడీపీ శ్రేణులు మైలవరం నియోజకవర్గం నుంచి వందలాది మంది టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటిపైన దాడికి పాల్పడ్డారు. చుట్టూ ఏదైతే గోడలు పగట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, అది ఇంటికి నిప్పంటించారు. ప్రధానంగా ఇటు ఏదైతే వైసీపీ నేతలు చేసిన విమర్శలు ఏదైతే క్షమించరానివి. ఎందుకంటే నిన్న ఏదైతే అంబటి రాంబాబు చేసిన విమర్శలు కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన దాడి జరిగిన తర్వాత కూడా తాను ఇలా మాట్లాడకూడదు, ఏదైతే తాను నోరు జారానంటూ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా అంబటి రాంబాబు ఇంటి చుట్టూ టీడీపీ శ్రేణులు మోహరించారు. టీడీపీ నాయకులను పోలీసులు చెదరగొట్టి చివరికి అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన కోణం వరకు ఏదైతే తమ నాయకుల్ని విమర్శలు చేశారనే కోణంలో టీడీపీ నాయకులు దాడులు చేశారు. మరోపక్క అంబటి రాంబాబు ఇంటికి కానీ ఇప్పుడు ఏదైతే జోగి రమేష్ ఇంటికి కానీ జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారో అక్కడ ఏదైతే ప్రజాస్వామ్యంలో దాడులు ఎవరు చేసినా తప్పే, అటు అధికారంలో ఉన్నవారున్నా ఇటు ప్రతిపక్షంలో ఉన్న వారు చేసినా ఎవరు చేసినా తప్పే. అలాంటి చర్యలను ఎందుకు ప్రభుత్వం మీమాంస లెక్క పెడుతుంది? ఎందుకు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీస్తుంది? నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేసిన టీడీపీ శ్రేణుల పైన ఎలాంటి కేసులో అంబటి రాంబాబును అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు, తరలించారు. ఆ ఇంటికి జరిగిన నష్టం కానీ అంబటి రాంబాబుకు జరిగిన నష్టాన్ని కానీ ఎవరు భరిస్తారనే అంశంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క నేడు టీడీపీ మైలవరం నియోజకవర్గం నుంచి వందలాది మంది టీడీపీ శ్రేణులు వచ్చి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేస్తే అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ చర్యలు తీసుకోవడంలో ఎందుకు విలువవుతున్నారనే ప్రశ్న ప్రజాస్వామ్యం నుంచి ప్రజల నుంచి కూడా తీవ్రంగా విమర్శిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నోరు అదుపు తప్పి మాట్లాడుతూ కఠినంగా చర్యలు తీసుకోవాలి. దాన్ని ఎవరు తప్పులు పట్టరు. ఇటు మరోపక్క ఏదైతే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుల ఇళ్లపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసం? 2 జోడు గుర్రాలు కొట్టుకోవడం, అక్కడ ఉన్న ప్రజలకు రాబోయే ఎన్నికలు ఎవరికి ఓటేయాలనే భయభ్రాంతాలకు గురి చేయడం, ఏదైతే ప్రజాస్వామ్యంలో ఈ దాడులేంటి, ఈ అధికార ప్రతిపక్షాలు ప్రజల సమస్యలు పరిష్కరించుకోకుండా ఏదైతే నేరుగా ముష్టిదాలకు దిగుతున్నారంటే ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మురళి,
అయితే దీనికి సంబంధించి ఇతర నేతల ఇళ్ల మీద కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఒకంత హెచ్చరించినప్పటికీ కూడా ఆ స్థాయిలో దానికి సంబంధించి పోలీసుల నుంచి స్పందన కానీ ఇతరత్ర ఏం లేదనేటువంటి పరిస్థితి. పోలీసుల సమక్షంలోనే వారు చేస్తున్నటువంటి దాడులు, పోలీసులు ఎక్కడా కూడా దీనికి సంబంధించి దాడులు జరుగుతుంటే విఫలమవుతున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కదా. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇతర నేతల విషయానికి సంబంధించి కూడా పోలీసుల వద్ద ఉన్నటువంటి సమాచారం ఏంటి కిరణ్? మురళి, ప్రజాస్వామ్యంలో ఎవరు నోరు అదుపు తప్పి మాట్లాడినా ఆ వ్యాఖ్యలను తర్వాత ఏదైతే జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని వెనక్కి తీసుకున్న సందర్భం ఉంది. అంబటి రాంబాబు ఏదైతే చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు ఎవరు సమర్థించారు, దాన్ని ఖచ్చితంగా క్షమించరాని నేరం. అయితే అంబటి రాంబాబుయే కాకుండా ఏదైతే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను కూడా, ఏదైతే మతి ప్రేమించింది, ఏదైతే బుర్ర పెరిగింది కానీ శరీరం పెరిగింది కానీ బుర్ర మందగించిందంటూ ఏదైతే లోకేష్ కానీ చంద్రబాబు కానీ చేసిన వ్యాఖ్యలు కూడా క్షమించరాని. అయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు, అధికారంలో ఉన్న టీడీపీ శ్రేణులు ఏకంగా జోగి రమేష్ ఇంటి పైన కానీ అంబటి రాంబాబు ఇంటి పైన కానీ దాడులు చేస్తున్నారు. ఇక్కడ దాడులు చేస్తున్నారు. దాడులు చేసిన నేతల పైన కేసులు లేవు. కేవలం వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇది అంబటి రాంబాబు ఇంటికి కానీ జోగి రమేష్ కానీ ఇంటికి కానీ జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఆ వారి ఫర్నిచర్ కానీ వాళ్ళ ఇంటిని కానీ ప్రజాస్వామ్యంలో అసంబద్ధంగా ఏదైతే నేరుగా ఆ ఇండ్లపైన దాడులు చేసి పగలగొట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ అధికార ప్రతిపక్షాలు కేవలం పరిపాలన పైన కానీ రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా దాడులపైన ఎందుకు దృష్టి పెడుతున్నారు? వారి నాయకుని విమర్శించినంత మాత్రాన నేరుగా దాడులకు ఎందుకు పాల్పడుతున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. ఇంటెలిజెన్స్ గతంలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి, గతంలో ఎప్పుడు కూడా టీడీపీలో ఇటువంటి ధోరణి లేదు. మరి ఎందుకు ఎవరు వెనకుండి చేయిస్తున్నారనేది కూడా దీనికి సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు కదా కిరణ్. దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఆలోచన కావచ్చు, లేకపోతే ఆపమని చెప్పడానికి కూడా కనీసం దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయడం కానీ, లేకపోతే వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం కానీ పోలీసులు చేయడం లేదనేటువంటి మరోవైపు వస్తున్న విమర్శలు కదా కిరణ్. మురళి, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హోంమంత్రి హోంమంత్రి అనిత గారు శాఖ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నా పోలీసులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల రక్షణలో కానీ నాయకుల రక్షణలో కానీ ప్రముఖ పాత్ర పోషించే పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు? అటు అంబటి రాంబాబు ఇంటి బయట దాడి జరిగినా, అక్కడ దాడి జరుగుతున్న సమయంలో అంబటి రాంబాబు ఇంటిపైన నేరుగా టీడీపీ తీసుకెళ్లిన పరిస్థితుల్లో కూడా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదనే ప్రశ్న. ఇటు జోగి రమేష్ ఇంటిపైన నేరుగా నేతలు దాడి చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా ఎందుకు అటువైపు పోలీసులు చూడడం లేదు? మరోపక్క అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు గుంటూరు జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లారు. అక్కడ ఎస్పీ కలవడానికి సుముఖంగా లేరు. రేపు రండి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తిప్పి పంపారు. ప్రజాస్వామ్యంలో మీరు నేరుగా టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నా ప్రభుత్వం చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అంటూ ఒక విమర్శలు ఇస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏ పార్టీలు కూడా విమర్శలు అర్ధరహితంగా ఉండాలి. విమర్శనగానే చూడాలి. విమర్శలు చేశారనే కారణంతో వారు తప్పు అని మరోవైపు చెప్తున్నా, నేరుగా నేతల ఇళ్ల దాడులు చేయడం, టీచర్ దాడులు చేయడం, ఇంటికి అగ్గిపెట్టడం, ఇది ప్రజాస్వామ్యంలో మారణ హోమం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అనే విమర్శ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అందరి రక్షణ కాపాడాల్సింది పోలీసులు. ఇలాంటి పోలీసులు ఎందుకు నిమ్మకు నిరతున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి మురళి. ఎస్, యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ ఉండి వారిని వారించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ పోలీసులు విఫలమయ్యారనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి జోగి రమేష్ ఇంట్లో నుంచి పొగలు కూడా వస్తున్నాయంటే అక్కడ మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఏ స్థాయిలో అగ్గి అంటించారో కూడా, పెట్రోల్ సీసాలు అక్కడ విసిరేశారు కాబట్టి ఆ స్థాయిలో అగ్గి రాజుకుందనేటువంటి మాట. పూర్తిగా ధ్వంసం పోలీసుల సమక్షంలోనే చేస్తున్నటువంటి ఆ దాడులు. అయితే పోలీసులు వారించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా దానికి తగినటువంటి పోలీసు సిబ్బంది రాలేదు అనేటువంటి మాట. అక్కడికి అంతమంది టీడీపీ నేతలు వస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కనీసం ఆపేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదు అనేటువంటి విమర్శలు. అంబటి రాంబాబుకు సంఘీభావం ప్రకటించడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటే స్వస్థలాల్లోనే హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులకి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఆ స్థాయిలో టీడీపీ నేతలు ధ్వంసం చేయడానికి, దాడి చేయడానికి, అగ్గి అంటించడానికి వస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు లేదా అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో రక్షణ కరువైంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క నేత విషయంలోనే కాదు, టీడీపీకి సంబంధించి ఏదైనా రాజకీయపరమైనటువంటి విమర్శ చేసినా టీడీపీ నేతలు ఇదే స్థాయిలో దాడులు చేస్తారా, ఇక వైసీపీ నేతలకు రక్షణ లేదా అనేటువంటి సందేహంలో కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అధినాయకత్వం అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అక్కడ టీడీపీ నేతలు దాడి చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి చూస్తే అక్కడ వారి ఆగ్రహానికి ఎదురుగా ఎవరైనా ఒకవేళ ఉండి ఉంటే వారిని కూడా కొట్టేంత పని చేసేవారా అనేటువంటి సందేహం కూడా వ్యక్తమవుతోంది. పోలీసులు తగినటువంటి చర్యలు తీసుకొని దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీస్ సిబ్బంది, టీడీపీ నేతలు ఏ స్థాయిలో చేరుకున్నారో పోలీస్ సిబ్బంది నియంత్రించే స్థాయిలో అక్కడ లేరు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇతర వైసీపీ నేతల ఇళ్ల దగ్గర కూడా కొంతమంది పోలీసులు మోహరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం కొంతమంది వైసీపీ నేతలు, కీలకంగా ఉన్నటువంటి వైసీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు అక్కడ మోహరించారనేటువంటి మాట. వారి ఇళ్లకు కూడా టీడీపీ నేతలు వెళ్ళబోతున్నారనేది కూడా ఒకంత సోషల్ మీడియాలో తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా జాగ్రత్తగా ఉండాలని అయితే వైసీపీ అధిష్టానం సూచిస్తున్నటువంటి పరిస్థితి. దాడిని కంప్లీట్గా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ కదా వల్ల ఏంది ఏమి రాజకీయాలు చేయటం, దేవుణ్ణి గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపవిత్రం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్టు పట్టిపోయారు మీరు. ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లడ్డూ కల్తీ అన్నావు, లేకపోతే పరకామణి కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. ఒకటి కాదు రెండు కాదు, తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గగుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు, రాక్షసానందం పొందారు. ఏం చేయగలవు ఇంతకన్నా? నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామా, ఏం చేయగలరా బాబు మీరు? నా గొంతు నొక్కేయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అంటే సంవత్సరాల కాలంలోనే మీ మీద ప్రజలకి ఏహిభావం, మీరంటే అబద్ధాలు మోసాలు కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది. ఒకటి కాదు రెండు కాదు, మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం దాచుకోవటం. ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు? దావోసులు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, అంతరిక్షాలు, చంద్రమండలాలు, పెట్టుబడులు అంట, వరద అంట. ఏంది వరద? ఏ వరద వస్తుంది? అన్ని నుంచి వస్తుంది వరద. దావోసు పోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు. పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. దావోసు పోయి డబ్బాలు కొట్టడం కాదు, ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి.
రైట్, టీడీపీ నేతలు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద సృష్టిస్తున్నటువంటి బీభత్సానికి సంబంధించినటువంటి విజువల్స్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆయన ఇంటి వద్దకు భారీగా టీడీపీ నేతలు చేరుకొని రాళ్ల దాడి అలాగే గేటును కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం. ఇంటికి నిప్పు పెట్టారు, ఇంట్లో నుంచి పొగలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఫర్నిచర్ కూడా దగ్ధమైపోయింది అనేటువంటి మాట. ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ఉంటే వారి ఆగ్రహవేశాలు చూస్తే ప్రాణ నష్టం కూడా జరిగేది అనేటువంటి మాట అయితే వ్యక్తమవుతుంది. పోలీసులు అక్కడ పరిస్థితికి తగ్గ స్థాయిలో పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి రాలేదనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసు కళ్ళ ముందే అదిగో రాళ్లు వేస్తున్నటువంటి విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పోలీసుల తీరుకు సంబంధించి చాలా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిమ్మకు నీరెత్తినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా రకరకాల విమర్శలు అయితే చేస్తున్నారు. వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కీలక నేతల ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. టీడీపీ నేతలు ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ రెచ్చిపోలేదనేది కూడా చెప్తున్నారు. తోపులాటలో పోలీసు కూడా కింద పడ్డటువంటి పరిస్థితి, గాయాలేమైనా అయ్యాయని కూడా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల్ని కూడా లెక్క చేయకుండా టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి దాడికి సంబంధించి మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ని అయితే చూస్తున్నాం. జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఈ రియాక్షన్ అనేది కూడా టీడీపీ నేతలు పర్టికులర్గా చెప్తున్నారు. ఏదైనా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాలి తప్ప ఆ స్థాయిలో వ్యక్తిగతంగా విమర్శలు చేసి వ్యక్తిని దూషించేటువంటి పరిస్థితి కాదు. రాజకీయాలకే పరిమితం అవ్వాలి తప్ప వ్యక్తిగతంగా తీసిపారేసినట్టుగా మాట్లాడితే ఈ విధంగానే రిజల్ట్ ఉంటుందని టీడీపీ నేతలు చెప్తూ ఉన్నప్పటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో టీడీపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరించలేదా, దీనికి సంబంధించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదా అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఎస్, ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నటువంటి ఇంటికి సంబంధించి అప్పుడు అగ్గి రాజుకోనటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఇప్పుడు అగ్గి రాజుకున్నటువంటి విజువల్ని కూడా మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది? రాళ్ల దాడితోనే సరిపెడితే పోయేది కదా అనేటువంటి మాట. పోలీసులు అక్కడ నియంత్రించలేనటువంటి స్థాయిలో టీడీపీ కార్యకర్తలు వచ్చారా? అగ్గి పెడుతున్నప్పుడు కూడా దీనికి సంబంధించి ఎందుకు నియంత్రించలేకపోయారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. టీడీపీ శ్రేణులు అనుకున్న దానికన్నా ఊహకందని స్థాయిలో జోగి రమేష్ ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక శనివారం అంబటి రాంబాబు ఇంటి మీద కూడా ఏ స్థాయిలో దాడి చేసి ఫర్నిచర్ని ధ్వంసం చేసి కారును కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. 3-4 పోలీసులు వారిస్తున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి గేటును బద్దలు కొట్టడానికి వెళుతున్నాడు అనంటే ఏ స్థాయిలో ఆగ్రహంగా టీడీపీ నేతలు ఉన్నారో కూడా తెలుస్తోంది. మరింత ఫోర్స్ని దించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట లెఫ్ట్ సైడ్ బాక్స్లో కూడా మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో అక్కడికి ఎక్కువగా చేరుకున్నటువంటి టీడీపీ నేతలకు సంబంధించి పోలీసులు నియంత్రించలేకపోతున్నారనేటువంటి మాట. టీడీపీ అధిష్టానం ఇకనైనా సరే టీడీపీ శ్రేణులకు పిలుపునివ్వాలి, ఇటువంటి దాడుల్ని ఆపాలి అనేటువంటి మాట. భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒకంత నియంత్రణ కోల్పోకూడదని చెప్తూ ఉన్నారు టీడీపీ నేతలు. కానీ టీడీపీ నేతలు గతంలో ఎప్పుడూ కూడా ఒకరిపైకి వెళ్ళి దాడి చేసినటువంటి పరిస్థితి లేని వ్యక్తులు ఈ స్థాయిలో ఎందుకు రెచ్చిపోతున్నారనేదే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది.